హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కలకటాలో ఒక దారుణ సామూహిక అత్యాచార ఘటన 25వ తారీఖున రిపోర్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే లా స్టూడెంట్ ఉన్నారో 24 ఏళ్ల యువతిని 31 సంవత్సరాల వ్యక్తి, అదే కాలేజీలో అంత ముందు చదివిన వ్యక్తి, అతను తనని బలవంతంగా ఒక సెక్యూరిటీ రూమ్ లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా తనని కొట్టి శారీరకంగా అనుభవించినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనిపైన ఇప్పటి వరకు చాలా కథనాలు వచ్చినాయి. కానీ కలకత్తాలో గతంలో ఒక డాక్టర్ ని హాస్పిటల్లోనే ఒక హాల్లో విచక్షణారహితంగా వాడు చేసి చంపేసిన రోజు అప్పుడు అక్కడ ఉన్నటువంటి మాయావతి గారు హెల్త్ మినిస్టర్, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా హోమ్ మినిస్టర్ కూడా ఆవిడే, అన్ని ఉండి కూడా ఆ కేసుకు న్యాయం చేయలేక ఎవడో ఒకరిని పట్టించి ఆ కేసును అలా మూయించేయడం జరిగింది. అయితే ఇప్పుడు కలకత్తాలో మళ్ళీ సేమ్ ఒక విద్యార్థిని విచక్షణారహితంగా ఇద్దరు విద్యార్థులు, ఒక ఫార్మర్ విద్యార్థి, ఇంతకుముందు అక్కడ చదివిన వ్యక్తి, ఒక సెక్యూరిటీ గార్డ్, వీళ్ళంతా కలిసి అమ్మాయిని బలవంతం చేసిన ఘటన ఎంత అమానవీయం అంటే అంత అమానవీయం అని చెప్పాలి. ముఖ్యంగా సౌత్ కలకత్తాలో కాలేజీలో ఇటీవల 24 ఏళ్ల విద్యార్థిని సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన జూన్ 25 తారీఖు 2025 జరిగింది ప్రాంగణం. అయితే ఆ అమ్మాయి వయసు కేవలం 24 సంవత్సరాలు. అయితే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనే వ్యక్తి తన రూమ్ లోనే ఎంత దారుణం జరుగుతుంటే చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఇంకొక ఇద్దరు విద్యార్థులు, ఒక విద్యార్థి వయసు 20, ఇంకో విద్యార్థి వయసు 21, వీళ్ళిద్దరూ బయట సెక్యూరిటీ కాశారు. ఆ అమ్మాయి ప్రతిఘటించడంతో సో కాల్డ్ ఈ నిందితుడు మనోజిత్ మిశ్రా అనే అతను హాకీ స్టిక్ తో తన పైన దాడి చేసినట్టుగా ఆ యువతి చెప్తూ, నలుగురు నిందితులు, అందుట్లో ఒక వ్యక్తి మనోజిత్ మిశ్రా, అదేవిధంగా ఆ కాలేజీ విద్యార్థి ప్రస్తుతం ఈ కాలేజీలో కాంట్రాక్ట్ స్టాఫ్ గా పనిచేస్తున్నాడు. గతంలో కాలేజీలో చదివిన వ్యక్తి ఇక్కడ కాంట్రాక్ట్ స్టాఫ్ గా పనిచేస్తూ ఉన్నాడు. అతనే ఈ దాడికి మెయిన్ కారకుడు. ఈయన తృణమూల్ కాంగ్రెస్ యొక్క నేత అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా విద్యార్థి విభాగంలో ఎవరైతే ఈ యువతి ఘటనకి బాధ్యురాలైందో తనకి మంచి పొజిషన్ ఇస్తా, విద్యార్థి నాయకురాలుగా నువ్వు ఎదగొచ్చు అంటూ ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి కిందకు తీసుకెళ్లి ఆ సెక్యూరిటీ రూమ్ లో అత్యాచారం గావించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జైబ్ అహ్మద్ 19 సంవత్సరాలు, మొదటి సంవత్సరం చదువుతున్నాడు అక్కడ. ప్రమిత్ ముఖోపాధ్యాయ 27, 2వ సంవత్సరం అక్కడ చదువుతూ ఉన్నాడు. వీళ్ళంతా అక్కడ చదివేవాళ్ళు. పినాకి బెనర్జీ 55 సంవత్సరాల సెక్యూరిటీ గార్డ్, వీళ్ళందరూ కూడా అక్కడ ఎవడైతే వీడు మనోజిత్ మిశ్రా అనే వ్యక్తి ఆ అమ్మాయిని బలత్కరిస్తున్నాడో వీళ్ళంతా సెక్యూరిటీగా ఉండి ప్రేక్షక పాత్ర వహించి ఒక అమ్మాయిని పాడు చేయటంలో సహకరించారు. అసలు ఇంత దారుణానికి ధైర్యం ఎక్కడ వస్తుంది ప్రజలకి? అంటే ఆ అమ్మాయిని పాడు చేసేటప్పుడు వీడియోలు తీసి నువ్వు బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్తే ఆ వీడియోలు అందరికీ ఇంటర్నెట్ లో రిలీజ్ చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఈ ఘటన మొత్తాన్ని రాత్రి 7:30 నుంచి 10:50 మధ్య జరిగిందంటూ ఆ బాధితురాలు చెప్తుంది. ఆఫీస్ స్టిక్ తో కొట్టారు, వీడియో రికార్డ్ చేశారు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించారు, పానిక్ అటాక్ వచ్చినట్టు చెప్పిన తర్వాత ఆమెను వదిలేశారని పేర్కొంది. అంటే ఆ అమ్మాయికి పానిక్ అటాక్ వచ్చి కొట్టుకుంటున్నట్టుగా నటించిన తర్వాత తను వదిలేశారని చెప్పి 3 నిందితుల్లో ఒకరు అత్యాచారం చేయగా మిగిలిన 3 కూడా కాపలా కాశారని పోలీసులు తెలిపింది. బాధితురాలు తన కుటుంబ సభ్యులకి ఈ విషయం చెప్పింది. అయితే మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయను అరెస్ట్ చేశారు. నిందితుడు మొబైల్ ఫోన్లు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నట్టు బాధితురాలు తెలిపిన ఆశ్చర్యం ఏముందండి? ఇట్లా ఇంత దారుణంగా అమ్మాయిల్ని పాడు చేయాల్సిన అవసరం ఏంటి? మీరు అంత తట్టుకోలేక, అంత ఆగలేకపోతే ముంబై ఏం కొట్టుకోలేదు కదా, రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి కదా, ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు కదా, ఎంజాయ్ చేయండి వెళ్ళి. నేను ఎంకరేజ్ చేయట్లా. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటం కన్నా మీరు నాశనం అయిపోవడం ముఖ్యం. ఇట్లాంటి దరిద్రులు సమాజానికి చేటు. వీళ్ళనా మనం తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళంతా రాజకీయ రంగు పులిమి ఈ కేసు నీరుగా చేస్తారు. వీళ్ళకి కావాల్సింది మృగాల్లాగా ఆడవాళ్ళ మీద పడి శీలాలను దోచుకోవడం. శీలమే ఉందిలేండి, తప్ప శీలం గురించి నేను మాట్లాడుకోవాలి. మెత్తది ఆడవాళ్ళని హింసించడం, శారీరకంగా అనుభవించడం. సిగ్గుండాలరా, సిగ్గుండాలి. ఇష్టపడకుండా ఒక అమ్మాయిని ఇలా చేయడానికి మనిషి పుట్ట పుట్టారా? సిగ్గు లేనిది వాళ్ళరా. ఎవడైనా కూడా వాళ్ళ కన్న కూతురు బయటికి వెళ్తుందంటే గుండె నిండా భయంతోనే పంపిస్తున్నారు. ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ భయంతోనే తల్లిదండ్రులు ఉంటున్నారు.
ప్రతి ఒక్క ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. కొంచెం లేట్ అయినా ఎక్కడికి వెళ్తుందో ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, కావాలంటే ఆ అమ్మాయి లైవ్ లొకేషన్ 10 గంటలకు పెట్టుకొని మీరు వెళ్ళండి, పంపించండి. రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత నా కొడుకు వచ్చి ఏమీ పిక్కడం, సొల్లు కబుర్లు చెప్తారు. పార్టీ వాళ్ళు వచ్చి వాడిపైన వీడిపైన వాడు చెప్పుకుంటూ ఉంటారు. మించి ఏం లేదు, ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ ఫ్రెండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.